అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 5వ పాఠ్యాంశమైన ఏ దేశం ఎగిన అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మా. మీ ప్రేమ ఆదరాభిమానాలు నా మీద మన ఈ ఛానల్ మీద ఎలాగే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రక్రియ యాత్రా రచన తర్వాత రచయిత పరిచయం. ఏ దేశం ఎగిన పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు. ఇది ఆవిడకి సంబంధించిన కవి పరిచయం. తర్వాత ఏ దేశం ఎగిన పాఠ్యాంశం. క్రింది వచనం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ పేరాగ్రాఫ్ని చదవాల. ఈ పేరాగ్రాఫ్ని చదివిన తర్వాత దీనిలో ఆన్సర్స్ నేను ఆల్రెడీ ఇక్కడ టిక్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నాన్న అర్థమవుతుందా? స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను టిక్ చేసినాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. క్రింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ పేరాగ్రాఫ్ చదవల్ల దీనికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు. కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ జరిగినాయంటే కాకినాడ. తెగేసి చెప్పడం అంటే అర్థం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. దుర్గాబాయిని ప్రధాన ద్వారం వద్ద ఎందుకు నిలబెట్టారంటే ఎవరు నిలబెట్టారంటే నెహ్రూ గారిని. నిన్ను ఎవరైనా పెద్దలు భుజం తట్టి మెచ్చుకున్న ఏమైనా 2 సందర్భాలు రాయండి అంటే మంచి మార్కులు వచ్చినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు నాకు భుజం తట్టుకొని మెచ్చుకున్నారు. ఈ పేరాకు తగిన శీర్షికను పెట్టానంటే మహిళా ధీరశాలి. మీ ఉపాధ్యాయుని సహాయంతో క్రింది యాత్రా రచన వాటి గ్రంథకర్తను జతపరచండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అటనిజనిగాంచే ఎడ్లూరి సుధాకర్, ఇనుప తెర వెనుక రావురి భరద్వాజ, నవభారతి మాలతి చందూర్, తర్వాత రష్యాలో స్నేహయాత్ర వాసా ప్రభావతి, నేను చూసిన అమెరికా అక్కినేని నాగేశ్వరరావు, కాశీ యాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామి. తర్వాత ఇక్కడ సంబంధించిన నోట్స్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళేమన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఇప్పుడు భాషాంశాలు పదజాలం మొదలవుతుంది. వేగంగా ఉందనుకోవద్దండి మా, టైం వేస్ట్ అని మీకు ఏమవసరమో అది మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాన్ని గుర్తించి రాయండి. జ్యోతలు అంటే నమస్కారాలు, సమాగమం అంటే కలయిక, స్వాధ్వి అంటే పతివ్రత, కలగండ్లు అంటే కలవరం, ఉత్కృష్టంగా అంటే గొప్పగా, అధిరోహించిన అంటే ఎక్కిన. క్రింది వాక్యాలలో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను గుర్తించి రాయండి. జాబు, ఉత్తరాలు, లేఖలు, ఆదేశం, ఆజ్ఞను, ఆనను. తర్వాత జ్ఞప్తి, స్మృతి, జ్ఞాపకం. ప్రకృతి వికృతులను జతపరచండి. దీపము అంటే దివ్వె, మాణిక్యము అంటే మాణికం, యత్నం అంటే జతర, యాత్ర అంటే జాతర, నిత్యము అంటే నిచ్చలు. వ్యాకరణాంశాలు ఇవి సందులమ్మ. వాంగ్మయం వాక్ ప్లస్ మయం, రాట్మయం రాట్ ప్లస్ మణి, జగన్నాటకం జగత్ ప్లస్ నాటకం. క్రింది పదాలను విడదీసి సంధి సూత్రంలో సరిచూడండి. మరునందనుడు మరుత్ ప్లస్ నందనుడు, జగన్నాథుడు జగత్ ప్లస్ నాథుడు, రాట్ ప్లస్ మహేంద్రవరం. క్రింది విసంధి రూపాలను కలిపి పదాలను రాయండి. వాక్ ప్లస్ మహిమ వాంగ్మహిమ, షట్ ప్లస్ ముకుడు షణ్ముకుడు, సత్ ప్లస్ స్నుతి సన్నుతి, చిత్ ప్లస్ మయం చిన్మయం. సమాసాలు. క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసాన్ని గుర్తించండి. బెర్లిన్ నగరం, బెర్లిన్ అని పేరు గల నగరం, సంభావన పూర్వగల కర్మధారయ సమాసం. ఎప్పుడే కానీ పేరు వచ్చిందంటే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రాభిమానం, శాస్త్రమునందు అభిమాని, సప్తమి తత్పురుష సమాసం. అందున్న సప్తమి విభక్తి గల సప్తమి తత్పురుష సమాసం.
పురాణ ఇతిహాసాలు, పురాణము కమ ఇతిహాసం రెండు వచ్చింది కాబట్టి ద్వంద్వ సమాసం. యాత్రానుభవం, యాత్ర వలన అనుభవం, వలనం కంటెంట్ పట్టి, పంచమి విభక్తి అంటే పంచమి తత్పురుష సమాసం. తర్వాత అలంకారాలు. క్రింది వాక్యాలను కర్మణీయ వాక్యాలుగా మార్చి రాయండి. రవి జామకాయను తిన్నాడు. రవిచే జామకాయ తినబడింది. భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. భావనచే ప్రాజెక్టు పని పూర్తి చేయబడింది. హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు. హర్షిత్చే కబడ్డీ జట్టు గెలవబడింది. రెండవ, క్రింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చి రాయండి. చెట్టు కవిత ఇస్మాయిల్చే రాయబడింది. చెట్టు కవితను ఇస్మాయిల్ రాశాడు. గాంధీజీ తన చేత ఉప్పు సత్యాగ్రహం నడిపించబడ్డాడు. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం నడిపించారు. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. చికాగోలో స్వామి వివేకానంద గారు గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.